ఉప్మా పెసరట్లా ఎప్పుడూ కలిసి ఉండేవాళ్ళు. పాపం అంట్రోడ్ అయిపోయావు. హలో సారు, మీ లవ్స్ ఫోన్ చేసింది. ఎప్పుడు? ఇప్పుడే. అప్పుడే బెంగళూరు వెళ్ళిపోయిందా? లేదు లేదు, దారిలో భోజనానికి బస్ ఆగితే ఫోన్ చేసిందంట. రాత్రికి మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పింది. నేను పొద్దున్నే చూసా, కంచిపట్టు చీరలు 61% డిస్కౌంట్ అమ్ముతున్నారట. చీరలు ఖర్చు సైజులు ఉంటాయో కనుక్కో. నేను కూడా 1 డజన్ చీరలు కొందాం అనుకుంటున్నా. ఇంతే. గుడ్ నైట్ ఆంటీ. ఏంట్రా ఫోన్ మాట్లాడుతుంటే కట్ చేస్తావేంటి? నీకు అసలు మేనర్స్ లేదా? చూడండి వీణ్ అసలు. తప్పు వీడిది కాదే, మీ నాన్నది. నాకు బదులు నిన్ను ఏ బట్టల షాపు ఓనర్కో ఇచ్చి పెళ్లి చేసుకుంటే బాగుండేది. ఇప్పుడు అనుకునే లాభం. హలో, డాడీ లేరండి, చెన్నై వెళ్ళారు. 2 రోజుల దాకా రారు. రేయ్, వాడు పొద్దునొచ్చి హార్ట్ పేషెంట్ ఎవరా? వాడికి ఏదో కార్డియోగ్రామ్, యాంజియోగ్రామ్, టెలిగ్రామ్ రకరకాల టెస్టులు రాసి మేమకో 10 గ్రాములు బంగారం కొందామనుకున్నానే. ఫోన్ చేసింది పేషెంట్ కాదు, రామకృష్ణ అంకుల్. అరే రామకృష్ణ, చెప్పవే, మాట్లాడాను కదా. ఏం మాట్లాడతారు? మీ చీఫ్ మీద కులి జోకులు వేసుకోవడమేగా. అది రేపు కూడా చేసుకోవచ్చు. మధు బెంగళూరు నుంచి ఫోన్ చేస్తానండి. ఈ టైంలో ఎంగేజ్ వస్తే అది ఫీల్ అవుతుంది. హలో. హాయ్, దిస్ ఇస్ మధు ఫ్రమ్ గార్డెన్ సిటీ. దిస్ ఇస్ తరుణ్ ఫ్రమ్ హైటెక్ సిటీ. ఏంట్రా వాయిస్ డల్ గా ఉంది? నువ్వు లేవు కదా. అంటే నా మాట విన్న తర్వాత కూడా హుషారు రాలేదా? అదేం లేదు. రే, నువ్వు బాధగా ఉన్నావని చెప్పకురా, నాకు ఏడుపు వస్తుంది. అసలే ఎస్టీటీ బూత్ నుంచి మాట్లాడుతున్నాను. ఐఎమ్ హ్యాపీ. నిన్ను చూసి 18 గంటలు అవుతుందిరా. నాకు 18 సంవత్సరాలు అయినట్టుంది. దాంతో నేను మాట్లాడతాను. ఏమో మధు, అవునావా? ప్రయాణం హ్యాపీ జరిగిందా? మాట్లాడుతున్నాం కదా, అలా మీద పడిపోతారేంటి? ఎలా కాపురం చేస్తాం మా ఇంతోటి? ఏం లేదులే, సుబ్బు కొంచెం ఆవేశపడతాను. చెప్పు. ఆ ఫోన్ అప్పుడే అవ్వదులేండి, పదండి వెళ్ళి చేతులు కడుక్కుందాం. ఎప్పుడు వస్తున్నావు? 1 వీక్. వారం రోజులు ఎంతరా? ఇట్టే అయిపోతాయి. వారం అంటే 7 రోజుల తర్వాతే పూర్తవుతుంది. నీతో ఇంకా చాలా సేపు మాట్లాడాలనుందిరా, కానీ డబ్బులన్నీ ఇవ్వాలే అయిపోతే మళ్ళీ రేపు మాట్లాడలేను కదా. నీ హాస్టల్ నెంబర్ చెప్పు, నేనే ఫోన్ చేస్తా. 45023225. గుడ్ నైట్. కళ్ళ ముందునంతసేపు కొట్టుకుంటారు, కనబడకపోతే బెంగ పెట్టుకుంటారు. ఇదిదా కాదల్ లవ్స్. లవ్స్ లేదేం లేదు, వెళ్ళి పని చూసుకో. అరవద్దు కన్నా, ఆలోచించు. ప్రేమంటే కంట్లో ఉండే పుట్టుమచ్చలాంటిది. మనకు కనిపించదు, ఎదుటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. దూరంగా ఉంటే బాధ అనిపిస్తుంది, దగ్గరగా ఉంటే గొడవ పడాలనిపిస్తుంది. ఇప్పుడు అర్జెంటుగా హైదరాబాద్ బెంగళూరు అయిపోవాలనిపిస్తుంది. ఆమె రైట్? మంట దూరంగా ఉంటే వేడి తెలియదు, మనిషి దగ్గరగా ఉంటే ప్రేమ తెలియదురా రాజా. కాదల్ వందిరిచే ఆసైల్ ఓడి వందే. ఎవరైనా అబ్బాయి ఒక అమ్మాయికి మొట్టమొదటిసారిగా ఐ లవ్ యూ అని చెప్పడానికి సేఫెస్ట్ ప్లేస్ ఏమిటో తెలుసా? టెంపుల్. ఎందుకంటే గుళ్ళో అమ్మాయిల కాళ్ళకి చెప్పులు ఉండవు కాబట్టి. చేతులుంటాయి కదా సార్, వాళ్ళ కాళ్ళు కూడా ఉంటాయి. వాటి మీద పడి క్షమాపణ కూడా అడగొచ్చు. అయినా క్షమించకపోతే? క్షమించడం, ప్రేమించడం, ఈ రెండే మనిషిని మిగతా జంతువుల నుండి వేరు చేస్తాయి. బై స్టూడెంట్స్. ఫ్రెండ్స్, నాతో కలిసి నైట్ గేమ్స్ అని ఇంగ్లీష్ సినిమా చూడాలనుకున్న వాళ్ళంతా చేతులు ఎత్తండి. డబ్బులు ఏడి వీడియమ్మా, ఎవరు డబ్బులు ఆడబెట్టుకోవాలి? ఇవ్వండి ఇవ్వండి. రేతరు నువ్వేవరా? నేను సినిమాకి రానురా. నిన్ను రమ్మని నువ్వు అడిగాడు రా. నువ్వు డబ్బులు ఇస్తే నీ టికెట్ బ్లాక్ లో అమ్ముకుంటావు. తరుణ్, ఏంటి క్లాసెస్ అవ్వకుండానే వెళ్ళిపోతున్నా? బోర్గా ఉంది. సుధాకర్ వాళ్ళతో సినిమాకి వెళ్ళలేకపోయావా? మూడ్ లేదు. మూడ్ లేదా? మధు లేదా? మధు లేదు కాబట్టి మూడ్ లేదు. కూర్చున్నావా? మధు అంటే నీకిష్టం కదా? చాలా. చాలా అంటే ఎంత? నేను చెప్పలేనంత, నువ్వు ఊహించలేనంత. మధు లక్కీ ఫెలో. తన్నెంతో ఇష్టపడే నీలాంటి ఫ్రెండ్ దొరికినందుకు. ఒక్కోసారి నాకు జెల్సీగా అనిపిస్తుంది. మధు ప్లేస్లో నేనుంటే బాగుండనిపిస్తుంది. అప్పుడు నేనిష్టపడే మనిషి, నన్నిష్టపడే మనిషి ఒకళ్ళే అయి ఉండేవాళ్ళు. తరుణ్, మధు నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రేమ? నో, షీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్, దట్స్ ఆల్. ఒకవేళ నీకు మధుకి మధ్య స్నేహం తప్ప ఇంకేం లేకపోతే అందరికంటే ఎక్కువ నేనే హ్యాపీ. కానీ ఒక ఆడ మగ ఎప్పటికీ స్నేహితులుగానే ఉండిపోవటం కుదరదు. ఏదో ఒక రోజు వాళ్ళ మధ్య
ఫ్రెండ్షిప్ కాకుండా ఇంకేదో ఫీలింగ్ పుడుతుంది. అప్పుడు ఆ స్నేహం ఇష్టంగా మారి ప్రేమవుతుంది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మధు అంటే నీకు ఇష్టమో స్నేహమో ప్రేమో మాకెవరికీ తెలియకపోయినా పర్వాలేదు, కనీసం నీకైనా తెలియాలి. హలో హలో విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మధు. విష్ యూ హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ. నీకంటే ముందు నేనే విషెస్ చెప్పాలని కాల్ బుక్ చేశాను, ఈ లోపు నువ్వే చేసేసావు. అందుకే నాకంటే ఎప్పుడు ముందుండాలని ట్రై చేయొద్దు. నన్ను ఫాలో అవడానికి ట్రై చేయి, పైకి వస్తావు. చాలు చాలు. అప్పుడే చాలు చాలు అనొద్దు. ఇంకా నువ్వు వినాల్సినవి చూడాల్సినవి చాలా ఉన్నాయి. ఏంటవి? సర్ప్రైజ్. నేను నీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. ఏంటది? ముందు నీ సర్ప్రైజ్ ఏంటో చెప్పు. కాదు, ముందు నువ్వే చెప్పు. ముందు నువ్వే చెప్పాలి. లేడీస్ ఫస్ట్. సరే. ఏయ్ నిన్ను. రే, ఈ రోజే పుట్టానురా, ఏడ్పించకుండా చెప్పు. పుట్టిన వెంటనే ఏడవాలి, అది రూల్ కాబట్టి ముందు నువ్వే చెప్పు. సరే, నా బెడ్రూమ్ లోకి వెళ్ళి నా బెడ్ పైన ఉన్న టాయ్ బ్యాగ్ లో చూడు. ఓకే, నువ్వు ఫోన్ పెట్టేసి వెళ్ళి డోర్ తెరిచి చూడు. చూస్తే తెలుస్తుంది. హ్యాపీ బర్త్డే మధు. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. రాత్రి తరుణ్ ఫోన్ చేసి నీ బర్త్డే గురించి చెప్పాడు. ఈ బెలూన్స్ ఐడియా కూడా వాడిదే. రాత్రి ఊరంతా తిరిగి సంపాదించాం. గంటకి ఫోన్ చేసి బెలూన్స్ దొరికాయా, బొకే తెచ్చారని తెగ విసిగించేశాడు. బాయ్. ఓకే, బాయ్. ఇడియట్. తరుణ్, ఐ మిస్ యూ రా. ఐ మిస్ యూ వెరీ మచ్. మనిద్దరూ కలిసి ఉండకుండా జరుగుతున్న మొట్టమొదటి పుట్టినరోజు ఇది. మన జీవితంలో ఇలాంటి పుట్టినరోజు ఇదే మొదటిది, ఆఖరిది కావాలని కోరుకుంటున్నాను. మన పుట్టినరోజు సందర్భంగా మనిద్దరం విడిగా ఉండే రోజు భవిష్యత్తులో పుట్టకూడదని కోరుకుంటున్నాను. విషింగ్ యూ ఎంజాయబుల్ మూమెంట్స్ ఆన్ our birthday. Madhu, whenever you want to see me, just close your eyes. I will be a heartbeat away. నన్నెప్పుడు చూడాలనిపించినా ఒక్కసారి కళ్ళు మూసుకో. గుండె చప్పుడు నీకు వినిపించేంత దూరంలో నేను ఉంటాను.